హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్. ఫ్రెండ్స్, ఈ రోజు వీడియోలో వచ్చేసరికి మన సబ్స్క్రైబర్స్ చాలా మంది అయితే అడిగారండి. సోలార్ ప్యానల్స్ అనేవి మన ఇంటికి పెట్టించుకోవాలి అనుకున్నట్లయితే టోటల్ గా ఎంత ఖర్చు అవుతుంది, గవర్నమెంట్ తరపు నుంచి మనకి సబ్సిడీ అనేది ఎంత ఇస్తున్నారు, అవి కాకుండా మన చేతి డబ్బులు అనేవి ఎంత పడతాయి, వాటికి సంబంధించిన డీటెయిల్స్, అసలు ఈ సోలార్ ప్యానల్స్ అనేవి యూస్ చేసుకోవడం వల్ల మనకు కలిగే ఉపయోగాలు, ఈ సోలార్ ప్యానల్స్ కి మనం ఈఎంఐ అనేది ఎన్ని సంవత్సరాల వరకు కట్టాలి, అలాగే మనకి కరెంట్ బిల్ అనేది ఎంత సేవ్ అవుతుంది, ఇవి మనం పెట్టించుకోవాలనుకున్నట్లయితే మనకి కావాల్సిన ప్రూఫ్స్ ఏంటి, మన దగ్గర నుంచి ఏం అడుగుతారు, అలాగే వీటికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్. మీరు కొత్తగా ఇల్లు కట్టుకుంటున్నా, ఆల్రెడీ మీకు కట్టున్న ఇంటికి మీరు ఈ ప్యానల్స్ అనేవి సెట్ చేసుకోవాలని చూస్తున్నా, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఈ వీడియోలో తెలుస్తుందండి. వీడియోకి ఒక లైక్ చేసి పూర్తిగా అయితే చూడండి, అప్పుడే మీకు క్లియర్ గా అయితే అర్థమవుతుంది. హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈ సోలార్ ప్యానల్ అనేది మనం ఇన్స్టలేషన్ చేస్తున్నామండి చీరాల జిఆర్ మల్టీ టెక్నాలజీస్ అనే కంపెనీ తరపు నుంచి. ఇది పిఎం సూర్య గారు ముఫ్త్ బిజ్లీ యోజన అని ప్రధాని మోడీ గారు 2024లో అయితే స్కీమ్ స్టార్ట్ చేశారు. ఇప్పటి వరకు సక్సెస్ఫుల్గా మనం అయితే మన అన్నిటికన్నా కూడా మన ఏపీ స్టేటే ముందందులో ఉంది. అది కూడా మన నియరెస్ట్ అంటే మన సర్కిల్, మేము బాపట్ల, చీరాల అండ్ నియర్ బై విజయవాడ, తెనాలి, పొన్నూరు ఇలా అయితే చేస్తున్నాము. ఈ సర్కిల్లో మరీ ఎక్కువ వాంటింగ్ కూడా జరుగుతుంది. ఇక్కడ అవేర్నెస్ ఎక్కువ ఉండడం వల్ల ఇంకా చాలామందికి అవేర్నెస్ అనేది లేక కొన్ని ఏరియాస్లో అయితే డెవలప్మెంట్ చాలా తక్కువగా ఉంది. ఈ స్కీమ్ అనేది మిడిల్ క్లాస్ అండ్ బిలో పూర్ పీపుల్స్ అనే వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది సార్. ఇదైతే ఈ స్కీమ్కి వచ్చేపాటికి మనకి మోడీ గారు స్టార్ట్ చేసిన ఒక ఉద్దేశం కూడా బిలో 2 lakhs ఉండే వాళ్ళందరికి కూడా, ఇన్కమ్ ఉండే వాళ్ళందరికి కూడా దీని యూజింగ్ ఎక్కువగా ఉండాలి, దీని ద్వారా ప్రజలు అనేది ఎక్కువగా యూజ్ అవ్వాలి, వాళ్ళకి కొంచెం బేసిక్గా సపోర్ట్ అవ్వాలనే దానికోసం ఇది స్టార్ట్ చేశారు. ఈ స్కీమ్ యొక్క యూజ్ ఏంటంటే సార్, ఇప్పుడు బిలో 300 యూనిట్ లోపు వస్తుంది కదా కరెంట్ బిల్, అది వాళ్ళకైతే సూపర్గా యూజ్ అవుతుంది. బేసిక్గా మీకు 300 యూనిట్లకు వచ్చేసి 3000 అలా కరెంట్ బిల్ వస్తుంది. కానీ మనం ఇక్కడ వచ్చేసేపాటికి దీనికి 2000, 2100 ఇలా ఈఎంఐ అనేది కట్టుకుంటూ వెళ్తే 5 years పాటు మీ లోన్ అనేది క్లియర్ అయిపోతుంది, కరెంట్ బిల్ అనేది కంప్లీట్లీ జీరో అయిపోతుంది. ఆ తర్వాత మీకు ఒక 20 years పాటు 25 years పాటు కరెంట్ బిల్ అనేది కంప్లీట్లీ జీరో ప్లస్ ఫ్రీ అయిపోయింది మీకు టోటల్గా. దీనికి కావాల్సిన రిక్వైర్మెంట్ ఏంటంటే మనకి ఓన్ హౌస్ ఉండాలి, అందులో కూడా మనకి కరెంట్ బిల్ అనేది మీ పేరుతోనే ఉండాలి. బ్యాంక్ లోన్ ప్రాసెస్కి అయితేనేమో పర్సన్కి వచ్చేసి 65 years బిలో ఉంటే సరిపోతుందండి. ఎలాంటి అంటే చెక్ బౌన్స్ కానీ అలాంటివి లేని వాళ్ళకైతే హ్యాపీగా అయిపోతున్నాయి లోన్స్ అనేవి కూడా. ఒక 1 or 2 daysలో లోన్స్ కూడా క్లియర్ చేసేస్తున్నారు. సో మనం లోన్ అయిపోయిన తర్వాత ఒక 2-3 days అలా టైం తీసుకొని ఇన్స్టలేషన్ కూడా కంప్లీట్ చేస్తున్నాము. దీనివల్ల కంప్లీట్గా యూజ్ ఏంటంటే, మీరు ఇంట్లో ఏదైతే యూజ్ చేస్తున్నారో కరెంట్ మీద, ఈవెన్ మేము లోపలికి వచ్చి చేసేది ఏమీ లేదు, మొత్తం మీటర్ కనెక్షన్కి ఇచ్చేస్తాం, ఆన్ గేట్ టైప్ ఇది. మీరు ఇంట్లో ఏవైతే యూజ్ చేస్తున్నారో ప్రతి ఐటెం కూడా దీని మీద రన్ అవుతుంది. దీని మీద వచ్చేసే వాటికి మనకి ఒక 3 kilowattకి మనం సోలార్ ప్యానల్ ఇన్స్టలేషన్ చేసుకున్నట్టయితే మనకి నెలకు వచ్చేసి 300 నుంచి 400 యూనిట్స్ వరకు జనరేట్ చేస్తుంది. ఈ 400 యూనిట్ల వరకు కూడా మనకు కరెంట్ బిల్ ఉండదు. ఇందులో మనం యూజ్ చేసుకోగా మిగిలింది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక 200 యూనిట్లు కన్జంప్షన్ చేస్తున్నారు, మీకు ఇక్కడ సోలార్ అనేది 300 యూనిట్లు జనరేషన్ అయింది. ఈ మిగిలిన 100 యూనిట్లు అనేది ఆన్ గ్రిడ్కి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయిన తర్వాత మీకు ఇలా 6 months పాటు ఎవ్రీ మంత్ ఎంతైతే మీరు వాడంగా మిగిలిపోతుందో అది మొత్తాన్ని కూడా వాళ్ళు క్యాలిక్యులేట్ చేసి 6 monthsకి ఒకసారి మనకి అమౌంట్ అనేది మీ అకౌంట్కి అయితే వేస్తారు. రెండోది, మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఈ 400 యూనిట్లు జనరేట్ చేసింది ఒక 50 యూనిట్లు ఎక్స్ట్రా యూజ్ చేసుకున్నారు అనుకోండి, 450 యూనిట్లు అలా కన్జంప్షన్ అయింది అనుకోండి, ఈ 400 యూనిట్లు పోగా మిగిలిన 50 యూనిట్లకు మాత్రమే మీ కరెంట్ బిల్ వస్తుంది. అది కూడా స్టార్టింగ్ పే స్కేల్, అంటే 50 యూనిట్లకి ఎంత అని, 100 యూనిట్లకి ఎంత అని ఒక పే స్కేల్ ఉంటుంది కదండి, ఒక టార్గెట్ అనేది. ఆ బిలో స్టార్టింగ్ నుంచి మనకి స్టార్ట్ అవుతుంది అనమాట. అండ్ ఇందులో మనకు వచ్చే వాటికి 3 kilowattకి వచ్చేసి 78,000 రూపాయలు అయితే సెంట్రల్ గవర్నమెంట్ సబ్సిడీ ఇస్తుంది. అది మేము ఇన్స్టలేషన్ చేసి వెళ్ళిపోయిన తర్వాత నెట్ మీటర్ వస్తుంది. నెట్ మీటర్ వచ్చిన తర్వాత వితిన్ 10 daysలో మీకు సబ్సిడీ అమౌంట్ మీ ఓన్ అకౌంట్కి అయితే క్రెడిట్ అవుతుంది. అలాగే ఇందులో 2 kilowatt ఉంది సార్, అది వచ్చేసి 200 నుంచి 300 యూనిట్ల వరకు జనరేట్ చేస్తుంది. అందులో మనకి 60,000 సబ్సిడీ వస్తుంది. మనకు అంత కూడా లేదు, ఒక 100 యూనిట్లు 120 యూనిట్లు అలా యూజ్ చేస్తున్నాం అనుకోండి మనం బిలో అనే వాళ్ళకి. వీళ్ళకి వచ్చేసే వాటికి 1 kilowatt కూడా ఉందండి మనకి. ఈ 1 kilowattకి వచ్చేసి బేసిక్గా మనకి స్టార్టింగ్ వచ్చేసి 60,000 అలా ఉంటుంది. అందులో కూడా 30,000 సబ్సిడీ వస్తుంది. అంటే మనం రిమైనింగ్ పే చేసేదంతా ఒక 30,000 అలా ఉంటుంది స్టార్టింగ్. ఈ 30,000 మనం పే చేసుకుంటే మనకి ఇక్కడ కూడా మనకి 20 years పాటు లైఫ్ టర్మ్ ప్రకారం
కంప్లీట్లీ మనకి కరెంట్ బిల్ అనేది జీరో అయిపోతుంది. ఇందులో కంపెనీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే మన తరపు నుంచి ఈ ప్యానల్స్ అన్నిటికీ కూడా 25 to 30 years వరకు వారంటీ వస్తుంది. ఇందులో మనము కంప్లీట్లీ సెట్ మొత్తానికి కూడా స్టాండర్డ్ మెయింటెనెన్స్ సార్. ఇది మొత్తం జింక్ రాడ్స్, జింక్ ప్యానల్స్, ఎలాంటి ఐరన్ ప్యానల్స్ వాడకుండా మొత్తం జింక్తోనూ కాపర్ కోటెడ్తోనే వాడుతున్నాం సార్. ఇవి మొత్తం కూడా ప్యానల్స్ వచ్చే వాటికి ఏ గ్రేడ్ ప్యానల్స్ మాత్రం యూజ్ చేసుకుంటున్నాము. ఈ ఏ గ్రేడ్ ప్యానల్స్ వల్ల యూజింగ్ ఏంటంటే మనకి మన వాతావరణం మంచి సమ్మర్ వడగాలలో మనకి క్లైమేట్ వచ్చేసే వాటికి సుమారుగా ఒక 45 degrees అలా ఉంటుంది కదా. ఈ ఏ గ్రేడ్ ప్యానల్స్ వచ్చేసి మనకి 60 degrees వరకు సపోర్ట్ చేయగలుగుతుంది. కొన్ని బి గ్రేడ్ ప్యానల్స్ వచ్చే వాటికి బిలో అంటే ఒక 50 degrees అంతవరకే మాత్రమే సపోర్ట్ చేస్తాయి. ఆ తర్వాత ఏమవుతాయి అంటే మెల్ట్ అయిపోతాయి అనమాట. జనరేషన్ ఆగిద్ది అని కాదు ఇక్కడ కాన్సెప్ట్. మెల్ట్ అవ్వడం వల్ల ఏంటంటే మనకి ప్రొడక్షన్ అనేది డౌన్ అయిపోతుంది. అండ్ ఇప్పుడు మనం వేసి ఈ స్కీమ్ మొత్తానికి, మోడీ గారు స్టార్ట్ చేసిన ఈ స్కీమ్ మొత్తానికి మనం వేసే ప్యానల్స్ మొత్తం బైఫేషియల్. అంటే టాప్ సైడ్ నుంచి ఒక 60% పవర్ తీసుకుంటే సన్లైట్ నుంచి, బాటమ్ నుంచి ఒక 30% అనేది సన్లైట్ తీసుకునిద్ది అనమాట. సో అప్పుడు మనకేమైందంటే కింద ఓపెన్ ప్లేస్ ఎక్కువ ఉంచుకోవడం వల్ల టాప్ అండ్ బాటమ్ జనరేషన్స్ మొత్తం కూడా మనకి 100% కంప్లీట్లీ జనరేట్ అవ్వడానికి ఉండుద్ది. ఇందులో మనకి ఎలాంటి మెయింటెనెన్స్ కూడా ఉండదు, జీరో మెయింటెనెన్స్ అనమాట. దీనికి ఎలాంటి బ్యాటరీస్ ఏమి ఉండవు. మార్నింగ్ 6 to ఈవినింగ్ 6 వరకు పవర్ జనరేషన్ అవుతానే ఉంటుంది. మొత్తం కూడా గ్రిడ్కి వెళ్ళిపోతుంది. గ్రిడ్కి వెళ్ళంగా మనం గ్రిడ్ నుంచి యూస్ చేసుకుంటాము. నైట్ టైం మాత్రం మళ్ళీ మనం గ్రిడ్ నుంచి తీసుకుంటాం కాబట్టి ఆ పవర్ డే టైం ఎంతైతే జనరేషన్ అయిందో అండ్ అది మొత్తం క్యాలిక్యులేషన్ మనకి గ్రిడ్కి వెళ్ళిపోయింది. నైట్ ఫర్ ఎగ్జాంపుల్ పగలు వచ్చేసి మీకు ఒక 10 యూనిట్లు జనరేషన్ అయింది అనుకోండి ఫర్ డేకి. ఇందులోంచి మీరు ఒక 4 యూనిట్లు లేదంటే ఒక 6 యూనిట్లు యూస్ చేసుకున్నారు డే టైము. నైట్ టైం వచ్చేసి మీరు ఆన్ గ్రిడ్ మీద నుంచి అంటే పవర్ మీద నుంచి ఒక 4 యూనిట్లు తీసుకున్నారనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. అప్పుడు టోటల్ ఏమవుతుంది మనకి 10 యూనిట్లు అవుతుంది. కంప్లీట్లీ పగలు 6 నైట్ 4 తీసుకున్నారు. మీ దగ్గర 10 యూనిట్లోనే 10 సమానం అయిపోయినాయి, జీరో బిల్. అలా కాదు, ఇంకోటి వచ్చే వాటికి మనం పగలు వచ్చేసి 15 యూనిట్లు జనరేషన్ అయింది అనుకోండి. ఇవాళ పగలు మొత్తం 15 వాడేశారు. నైట్ ఒక 5 ఎక్స్ట్రా మీరు కరెంట్ మీద నుంచి వాడారు. ఇప్పుడు మీరు 5 యూనిట్స్ కరెంటు అంటే డిస్కమ్ వాళ్ళ దగ్గర నుంచి తీసుకున్నారు. రేపటి రోజు నాడు మీరు నైట్ వచ్చేసి 1 యూనిట్ 2 యూనిట్లు యూస్ చేశారు. పగలు మీకు వచ్చేసి 15 యూనిట్లు జనరేషన్ అయింది. ఇప్పుడు ఏమవుతుంది మీకు పగలు కూడా మీరు ఒక 5-6 యూనిట్లు యూస్ చేసుకున్నారంటే మొత్తం 6 యూనిట్లు వాడంగా మిగిలిన ఎన్ని అయితే యూనిట్స్ ఉంటాయి అవన్నిటి నిన్నటి మిగిలిన అమౌంట్స్ అంటే మీరు డిస్కమ్ నుంచి నిన్న తీసుకున్నారు కదా ఒక 5 యూనిట్లు అలాగా, వాటిలోంచి లెస్ చేసి మిగిలిన దాన్ని మీ అకౌంట్కి క్రెడిట్ చేస్తుంటారు. ఇలా బేసిక్గా మనకి ఫర్ మంత్ ఒక ఎన్ని యూనిట్లు అయితే మనం తీసుకుంటామో, ఎన్ని యూనిట్లు అయితే కన్జంప్షన్ చేస్తాం అనే దాని మీద బేస్ అయ్యి మనకి ఆ మిగిలిన అమౌంట్ అనేది క్యాలిక్యులేట్ చేసి మనకి 6 monthsకి ఒకసారి మనకి అకౌంట్కి వేస్తూ ఉంటారు. ఇది బేసిక్గా ఈ స్కీమ్ అండి. ఈ యొక్క స్కీమ్ని మీ ఇంటిపైన ఇన్స్టలేషన్ చేయాలి అనుకుంటే ఈ సోలార్ ప్యానల్స్ని మనకి సుమారుగా 2 లక్షలు ఆ పైబడి అమౌంట్ అయితే అవుతుంది సార్. ఇది మీరు కనుక అమౌంట్ మొత్తం బై హ్యాండ్ పెట్టుకోలేని పక్షంలో మనకి బ్యాంక్ అనేది 90% లోన్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. రిమైనింగ్ ఒక 10% మాత్రం కస్టమర్ పే చేసుకుంటే సరిపోతుంది. ఈ లోన్స్కి కావాల్సిన డాక్యుమెంటేషన్ వచ్చే వాటికి మనకి వయసు వచ్చేసి 60 సంవత్సరాల లోపు ఉండాలి. ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, హౌస్ ట్యాక్స్, కరెంట్ బిల్, బ్యాంకీ పాస్బుక్. అంటే ఇదివరకు మనం తీసుకున్న లోన్స్లో ఎలాంటి చెక్ బౌన్స్ లేకుండా ఉంటే మనకి ప్రాసెస్ అనేది త్వరగా అయిపోతుంది. చెక్ బౌన్స్ ఉందనుకోండి వాళ్ళకి ఏమవుతుందంటే లోన్ అనేది సిబిల్ ఉండకపోవడం వల్ల లోన్స్ అనేది రిజెక్ట్ అవుతూ ఉంటాయి. ఇది ఒక్కటి మీరు కొంచెం చూసుకొని చేసుకోగలిగితే మీకు కంపల్సరీగా 90% అనేది లోన్ వస్తుంది. 10% అమౌంట్ మాత్రం మీరు పే చేసుకుంటే బై హ్యాండ్ పే చేసుకోగలిగితే మీకు కంప్లీట్లీ సెట్ అనేది ఇన్స్టలేషన్ కంప్లీట్ అయిపోతుంది. దీనికి వచ్చేసి మనకి ఈఎంఐ వచ్చేసి స్టార్టింగ్ 2000 నుంచి 2500 వరకు కూడా మనకి ఈఎంఐ ఉంటుంది. ఈ స్కీమ్ మొత్తానికి కూడా మీకు లోన్కి వచ్చేసి ఇంట్రెస్ట్ రేట్ అనేది ఓన్లీ 6%తో స్టార్ట్ అవుతుంది. అంటే ఈవెన్ కొన్ని బ్యాంకీస్ వచ్చే వాటికి 1,89,000 ఇస్తున్నాయి, కొన్ని బ్యాంక్స్ వచ్చేసి 1,90,000 ఇస్తున్నాయి, కొన్ని 1,99,000 ఇస్తున్నాయి ఈ 6% స్టార్టింగ్తో. కొన్ని బ్యాంక్స్ ఏమవుతున్నాయి అంటే కొన్ని ప్రైవేట్ బ్యాంకీస్ కానీ ఈ మధ్య నేషనలైజ్ అయిన బ్యాంకీస్ కానీ ఇంట్రెస్ట్ రేట్ అనేది ఎక్కువ ఇస్తున్నాయి. అది కొంచెం మీరు కొంచెం చూసుకొని ఏ బ్యాంక్ అయితే మనకి తక్కువ ఇస్తుంది అనేది మేము సజెస్ట్ చేస్తాము, వాటికే రిఫర్ చేస్తాం కూడా మీకు కొంచెం కన్వీనియంట్గా ఉండే వాటిలోనే. మనం ఈ ప్యానల్స్ అనేవి మన పై రూఫ్ మీద ఫిట్ చేసుకోవడానికి 1 kilowattకి వచ్చేసి 2 ప్యానల్స్ అయితే బిగిస్తామండి. ఒక ప్యానల్ పొడవు వచ్చేసి 7 అడుగులు, వెడల్పు వచ్చేసి 3.5 అడుగు. అంటే మనకి 3, 3, 6, 7 అడుగు వెడల్పు,
7 అడుగులు పొడవు ఉంటే 1 కిలోవాట్ మనకి రూఫ్ టాప్ మీద సరిపోతుంది. 2 కిలోవాట్కి వచ్చేసి 4 ప్యానల్స్ వస్తాయి. అది వచ్చేసేపాటికి మనకి 4 ప్యానల్స్కి వచ్చేసి 18x7 లెంత్ అయితే ఉంటే సరిపోతుంది స్లాబ్ మీద. ఇదే 3 కిలోవాట్ కనుకోండి 12x18. ఇదైతే మనకి రిక్వైర్మెంట్ ప్లేస్ ఉంటుంది సార్. ఇది మనం ఈవెన్ ఒక స్లాబ్ మీదనే కాదు రేకుల షెడ్ మీద కూడా యూజ్ చేసుకోవడానికి మనకి యూజ్ అవుతుంది సార్. ఇది ఈ ప్యానల్స్కి సేఫ్టీ పర్పస్ కింద మనం లైటింగ్ అరెస్ట్ కూడా ఒకటి ప్రొవైడ్ చేస్తున్నామండి. ఇది వచ్చేపాటికి మనకి దగ్గరలో ఏదైనా పిడుగులు ఉరుములు అలాంటివి వచ్చినప్పుడు మన ఇంట్లో ఉన్న ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ అనేవి ఫెయిల్ అవుతూ ఉంటాయి. అలాంటివి ఫెయిల్ అవ్వకుండా ఉండడానికి కోసం మన ప్యానల్స్ యొక్క సేఫ్టీ కోసం, ఇంట్లో ఉన్న ఎలక్ట్రానిక్ సేఫ్టీ కోసం మనం అయితే ఒక లైటింగ్ అరెస్ట్ అయితే ప్రొవైడ్ చేస్తాం. ఇది కంప్లీట్లీ కాపర్ సార్. దీనికి మనకి ఈ ప్యానల్స్కి వచ్చేవాటి కంప్లీట్లీ ఎర్తింగ్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ సార్. ఎర్తింగ్ అనేది లేకపోతే అసలు ఈ మనం ఇన్స్టలేషన్ అనేది చేసుకోవడం కూడా వేస్ట్ అనమాట. దీనివల్ల మనకి ఏదన్నా ప్రాబ్లం వచ్చినప్పుడు కంప్లీట్గా ఏమవుతుందంటే మనకి ఇందులో లైటింగ్ అరెస్ట్ అనేది ఒక బేస్ చేసుకొని వచ్చిన థండర్స్ కానీ ఇలాంటి మొత్తాన్ని ఇది తీసుకొని గ్రౌండ్కి ఇచ్చేస్తుంది. ఈ ఎర్తింగ్ అనేది మనం ఇట్లా ప్రొవైడ్ చేస్తాం సార్. అలా కంప్లీట్గా 3 ఎర్తులు అయితే ఇస్తాం మనం. ఒకటి ఏసీ ఎర్త్, ఒకటి డీసీ ఎర్త్, మూడోది వచ్చేపాటికి లైటింగ్ అరెస్ట్ ఎర్త్. ఈ 3 ఎర్తులు అనేది మనకి మోస్ట్లీ ఇంపార్టెంట్. ఈ ఎర్తులు అనేది మనం ప్రాపర్గా వేసుకోలేకపోతే మనం ఎంత అమౌంట్ పెట్టినా కానీ అది కంప్లీట్లీ వేస్ట్ అయిపోతుంది కొంతకాలానికి. ఎందువల్ల అంటే మనకి ఏదైనా ఇంట్లో షార్ట్ సర్క్యూట్స్ వచ్చినా, ఏదైనా పవర్ అప్ అండ్ డౌన్స్ వచ్చినా కానీ ఎర్త్ అనేది మనకి బ్యాలెన్స్ చేసిద్ది. అలా చేసుకోలేని పక్షంలో ఎర్త్ అనేది మనం అంటే ప్లేస్ లేదు మాకు, మేము ఎర్తింగ్ వేసుకోలేము అన్న ఒపీనియన్ ఉంటే మాత్రం అసలు కంప్లీట్లీ స్కిప్ చేసేయడమే మీకు బెస్ట్ అనమాట. ఎందుకంటే ఇది ఒక 10,000 లేదంటే 5,000 మనం ఇన్వెస్ట్మెంట్ చేయట్లా. మోస్ట్లీ ఒక 2 lakhs అలా ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాం. సో చిన్న ఎర్తింగ్ పాయింట్స్ అనేది మనం మిస్ చేసినప్పుడు ఏదైనా ప్రాబ్లం అయితే మనకి మొత్తం కంప్లీట్లీ సెట్ మొత్తం కూడా వేస్ట్ అయిపోతుంది. అది కొంచెం మీరు చూసుకోగలిగితే హ్యాపీగా ఉంటుంది సార్ అందరికీ. సో ఈ సోలార్ ప్యానల్స్ గురించి ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకున్నారుగా ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చింది, మీకు యూజ్ అవుతుంది అనుకున్నట్లయితే తప్పకుండా ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి. అలాగే ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉండే బెల్ ఐకాన్ అనేది ఆల్లో పెట్టుకోండి. ఇంటి నిర్మాణానికి సంబంధించిన అన్ని రకాల వీడియోస్ కూడా మన ఛానల్లో అయితే ఉంటాయండి. ఒకసారి చెక్ చేయండి. మీరు మీ ఇల్లు కట్టుకోవడంలో ఈ వీడియోస్ అనేవి మీకు ఎంతో కొంత ఉపయోగపడే ఛాన్స్ అనేది ఉంటుంది. మరొక మంచి వీడియోతో కలుసుకుందాం. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్.